స్కిల్ డెవలప్మెంట్ ఎపిసోడ్ మనం కొద్ది రోజులుగా ప్రతిరోజు చూస్తున్నాం. రకరకాలైనటువంటి తప్పుడు ఆరోపణలతో ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తులు, గొప్ప భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, సేవా దృక్పథం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులను కూడా ఒక కక్షపూరిత ధోరణితో ఏదో ఒక రకంగా గత ప్రభుత్వం పైన బురద జల్లాలని ఒక దురాలోచనతో కొంతమంది మహోన్నతమైనటువంటి వ్యక్తులు, గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తులను కూడా ఇవాళ కటకటాలు పాలు చేసింది ఈ పనికిమాలిన జగన్ సర్కార్. చేతిలో ఒక తోలుబొమ్మ లాంటి సిఐడిని పెట్టుకుని ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకి చెంచాగిరి చేసేటటువంటి కొంతమంది సిఐడి అధికారులను అడ్డం పెట్టుకుని తప్పుడు రిపోర్ట్లు తయారు చేసి ఏ రకంగా ఒక మంచి ప్రాజెక్టు, లక్షలాది మంది యువతకి ఎంతో మేలు చేస్తున్నటువంటి ప్రాజెక్టు పైన బురద జల్లటమే కాకుండా ఆ ప్రాజెక్టు రూపకల్పనలో పనిచేసినటువంటి నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులపైన కూడా దాడులు చేసి వారిని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఏవైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, ఏవైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు, కొన్ని తప్పుడు రాతలతో ఇటువంటి రిమాండ్ రిపోర్టులు తయారు చేసి సిఐడి వాళ్ళు ఇటువంటి నివేదికలు తయారు చేసి ఇవాళ గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తులను అరెస్టు చేశారో, ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా జగన్ సర్కార్ చేతిలో తోలుబొమ్మగా మారినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ పెద్దలకి ఒక సవాల్ విసురుతున్నా. మీరు లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అంశానికి ఇవాళ నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తున్నా. మీరు ఎంత కుట్రపూరితంగా, ఏ విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారో అవి వాస్తవాలతో రుజువు చేయదలుచుకునే వాళ్ళు ఈ ప్రెస్ మీట్ ద్వారా. ఇవాళ నేను లేవనెత్తబోయేటువంటి అంశాలకి మీరు నిజంగా, మీలో ఇంకా కూడా నిజంగా ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. లేదంటే మేము చేసింది తప్పు, మేము తోలుబొమ్మలుగా మారిపోయాం, తాడేపల్లి ప్యాలెస్ పెద్దల చేతిలో మేము తోలుబొమ్మలుగా మారిపోయాం, మేము చెంచాగిరి చేస్తున్న మాట నిజమని చెప్పి ఒప్పుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంత నీచానికి దిగజారుతారా? ఇంత తప్పుడు రాతలతో ఇటువంటి రిపోర్ట్లు తయారు చేస్తారా? అంత తమాషాగా ఉందా మీకు? లక్షల మందికి ఉపయోగపడేటటువంటి ఒక ప్రాజెక్టు పైన బురద జల్లటానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? అంత తమాషాగా తయారైపోయిందా మీకు చట్టం అన్నా న్యాయం అన్నా? పాయింట్ బై పాయింట్ ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు డెమాలిష్ యువర్ ఆర్గ్యుమెంట్. ఐఎమ్ ఛాలెంజింగ్ ద సిఐడి ఆఫీసర్స్ అండ్ ఆల్సో ద డిఫాక్టో డీజీపీ. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి ఆ సాక్షి జీతగాడికి కూడా సవాల్ చేస్తా ఉన్నా. ఆ సాక్షి జీతగాడికి, అదేవిధంగా సాక్షి జీతగాడి చేతిలో తోలుబొమ్మలుగా మారిపోయినటువంటి సిఐడి అధికారులు కూడా సవాల్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ చెప్పండి సమాధానాలు. ఏం రాశారండి? ఇది ఒక రిమాండ్ రిపోర్టా? దీనిలో రాసినటువంటి తప్పుడు రాతలు చూసి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి అటకెక్కిచ్చేయాలా? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దుకాణం కట్టేయాలా? గంటా సుబ్బారావు గారు, లక్ష్మీనారాయణ గారు లాంటి నిజాయితీ పర వ్యక్తులపైన బురద జల్లేయాలా? బురద రాసేస్తారా? అవినీతి మరకంటిచ్చేస్తారా? ఇప్పుడు సమాధానాలు చెప్పండి. ఏంటా మీరు రాసింది దీనిలో? వాట్ హ్యావ్ యూ రిటర్న్ ఇన్ దిస్ రిపోర్ట్? 241 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైపోయి మింగేశారా? 241 కోట్ల రూపాయలు ఎట్టుపోయా మీకు తెలీదా? ఏదో షెల్ కంపెనీలు పెట్టి, ఆ కంపెనీలు పెట్టి మొత్తం డైవర్ట్ చేసేసి గంటా సుబ్బారావు గారి జేబులోకి వెళ్ళినాయి డబ్బులు, లక్ష్మీనారాయణ గారి జేబులోకి వెళ్ళాయి డబ్బులు. ఎక్కడ రుజువు చేశారండి? ఏమి రుజువు చేయగలిగారు మీరు? ప్రతి ఒక్క లైను చదివా. ఇవాళ మీరు తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు? మీరు రిమాండ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 2 ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సావధానంగా వినాలి. ఈ పనికి మాలిన సిఐడి, ఒక చెంచాగిరి డిపార్ట్మెంట్గా మారిపోయినటువంటి సిఐడి, జగన్ సర్కార్ చేతిలో తోలుబొమ్మగా మారిపోయినటువంటి సిఐడి ఎన్ని తప్పుడు రాతలు రాసిందో ఒక్కొక్కటి నేను వివరిస్తా.
241 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోయారు. మరి మీరేమని రాశారండి రిమాండ్ రిపోర్ట్లో? రెండో పేజీలో, ద షెల్ కంపెనీస్ రూటెడ్ బ్యాక్ ది డైవర్టెడ్ అమౌంట్ టు పీవీఎస్పీ స్కిల్లర్ అండ్ డిజైన్ టెక్. ఏంటండి దాని అర్థం? మీరు ఏదైతే డబ్బును షెల్ కంపెనీలకి బదలాయించేశారో, షెల్ కంపెనీల పేరుతో దోచేసుకున్నారు అని మీరు ఏదైతే మాట్లాడారో, ఆ డబ్బంతా ఇట్ వాజ్ రూటెడ్ బ్యాక్ టు డిజైన్ టెక్ అని రాసింది మీరేనా రిమాండ్ రిపోర్ట్లో? అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్స్ కంపెనీ, డిజైన్ టెక్ కంపెనీతో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ రూపొందించుకొని వారికి డబ్బు చెల్లించినటువంటి సందర్భంలో దాదాపు 370 కోట్ల రూపాయలు ఏ కంపెనీకి అయితే చెల్లించిందో, ఆ కంపెనీ ఏదో ఇంకా కొన్ని షెల్ కంపెనీలకి ఏదో ఆ డబ్బుని బదలాయించేసి ఆ డబ్బంతా దోచేసుకున్నారని ఏదైతే చెప్తూ ఉన్నారో సిఐడి వాళ్ళు, అదే సిఐడి వాళ్ళు వాళ్ళ సిఐడి రిమాండ్ రిపోర్ట్లో దట్ మనీ వాజ్ రూటెడ్ బ్యాక్ టు డిజైన్ టెక్, మళ్ళీ ఆ డబ్బంతా వచ్చి డిజైన్ టెక్ అకౌంట్లోకే చేరింది అని మీరు రాసారా లేదా? అంటే దాని అర్థం ఏంటి? అంటే డబ్బు గంటా సుబ్బారావు గారి అకౌంట్లోకి వచ్చినట్ట, లక్ష్మీనారాయణ గారి అకౌంట్లోకి వచ్చినట్ట, లేదంటే ఏ అల్లయ్య పుల్లయ్య అకౌంట్లోకి వెళ్ళినట్ట? మళ్ళీ తిరిగి ఆ డబ్బంతా డిజైన్ టెక్ అకౌంట్లోకే వచ్చింది అని మీరు రాసారా లేదా? ఒక చోట కాదు, 2-3 చోట్ల. అదేవిధంగా పేజ్ నంబర్ 4లో పాయింట్ నెంబర్ ఎఫ్లో ఏం రాశారండి? మళ్ళీ ఈ అమౌంట్ ఏదైతే ఉందో తిరిగి మొత్తంగా కూడా ఇదంతా కూడా డిజైన్ టెక్ అకౌంట్లోకి వచ్చినట్టు ఫేక్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి మిగతా షెల్ కంపెనీస్లోకి దీన్ని దారి మళ్లించి మళ్ళీ ఆ డబ్బంతా కూడా మళ్ళీ డిజైన్ టెక్లోకి వచ్చినట్టు మీరు రాశారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ డీజీజీఐ వారు ట్యాక్స్ ఇవేజన్, పన్ను ఎగవేతకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో డిజైన్ టెక్ కంపెనీ, స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ అనే ఈ 2 కంపెనీలు కొంత ట్యాక్స్ రిఫండ్ పొందటం కోసం పన్ను ఎగవేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బుని మిగతా కొన్ని కంపెనీల అకౌంట్లోకి వాళ్ళు పంపించి కొన్ని ఇన్వాయిసెస్ ఏవో తీసుకుని కొంత పన్ను ఎగవేశారు అని చెప్పి డీజీజీఐ పూణే వారు ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అదే విషయాన్ని చాలా ప్రముఖంగా 2018 ఆగస్టులో అన్ని జాతీయ దినపత్రికల్లో కూడా ప్రచురించారు. ఇవాళ ఏ జాతీయ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తాంశాలని వాళ్ళ సిఐడి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారో అదే జాతీయ దినపత్రికల్లో వాళ్ళు ఏం రాశారండి? ద డీజీజీఐ హ్యాస్ ఫౌండ్ ద డిజైన్ టెక్ సిస్టమ్స్ అండ్ స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ allegedly used the bogus invoices to claim input tax credit refund of 7 crores from the government అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశారు. అంటే ట్యాక్స్ రిఫండ్ పొందటం కోసం సెన్వాట్ ట్యాక్స్ రిఫండ్ అనేది ఉంటుంది మామూలుగా జిఎస్టీలో. అటువంటి ట్యాక్స్ రిఫండ్ని పొందటం కోసం కొన్ని కంపెనీల్లోకి డబ్బులు పంపించి కొన్ని ఇన్వాయిసెస్ పుట్టించి 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్స్ రిఫండ్ పొందే ప్రయత్నం చేశారని వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు. అంటే వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలండి? ఈ డబ్బు లక్ష్మీనారాయణ గారి అకౌంట్లోకో, సుబ్బారావు గారి అకౌంట్లోకో, లేదంటే ఈ డబ్బు మింగేశారని చెప్పారా డీజీజీ వాళ్ళు? డిజైన్ టెక్ కంపెనీ వాళ్ళు పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. కొంత ట్యాక్స్ రిఫండ్ అక్రమంగా కొంత ట్యాక్స్ రిఫండ్ పొందే ప్రయత్నం చేశారు. చాలా కంపెనీలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి చాలా కంపెనీలు పన్ను ఎగవేత కార్యక్రమాలు చేస్తూనే ఉంటాయి. అదంతా కూడా దానికిను ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏంటి సంబంధం అండి? ఇవాళ మేమేదో ఒక కంపెనీకి కొంత సప్లై చేయడానికి మనం కొంత డబ్బు ఇచ్చాం, వాడేదో పన్ను ఎగవేస్తే, వాడేదో ట్యాక్స్ ఎగ్గొడితే నాకేం సంబంధం? మనకేం సంబంధం? దాన్ని తీసుకొచ్చి మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మడికి ఎలా చూడతారు మీరు? అదేవిధంగా ఎన్ని చోట్ల వీళ్ళు రాస్తారు ఇలాంటి తప్పుడు ఆరోపణలతో. కాబట్టి వాళ్ళు స్పష్టంగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేల్చుకుంది ఏంటంటే,
సిఐడి వాళ్ళు చెప్తున్నట్టు 241 కోట్ల రూపాయలు అదేమి గంటా సుబ్బారావు గారి అకౌంట్లోకో లక్ష్మీనారాయణ గారి అకౌంట్లోకో ఇంకెవరి అకౌంట్లోకో వెళ్ళినట్టు ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా ద మనీ వాజ్ రూటెడ్ బ్యాక్ టు డిజైన్ టెక్, ఏదైతే షెల్ కంపెనీస్కి పంపించారో మళ్ళీ ఆ డబ్బంతా డిజైన్ టెక్ అకౌంట్లోకి వచ్చిందని రాసినప్పుడు మీరు ఏ రకంగా ఆ డబ్బు ఇవాళ కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళిందని అలా చెప్తారు? రెండోది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పన్ను ఎగవేతకి సంబంధించి కొన్ని ఆధారాలు మాకు దొరికాయి, సుమారు 7 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు సంబంధించి డిజైన్ టెక్ పైన వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఎక్కడా 241 కోట్ల రూపాయల అవినీతికి ఆవిరైపోయాని ఎక్కడా కూడా ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పలేదు. ఆ రకమైనటువంటి ఆధారాలు కూడా ఎక్కడా ఈ రిమాండ్ రిపోర్ట్లో లేవు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనికి సిఐడి వాళ్ళు కూడా ఏమి సమాధానం చెప్తారో ఇవాళ నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి దానికి ఎట్లా మీరు ఆపాదిస్తారో మీరు సమాధానం చెప్పాలి. రెండో పక్కన వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, వితౌట్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ద గూడ్స్, అంటే ఎక్కడా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే వస్తువులు అంటే అవి సాఫ్ట్వేర్ కానివ్వండి హార్డ్వేర్ కానివ్వండి అవేవి కూడా సప్లై చేయకుండానే చేసినట్టు వీళ్ళు దానికి సంబంధించి ఇన్వాయిస్లు రేజ్ చేశారని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా వీళ్ళు ఇటువంటి రాతలన్నీ కూడా రాశారు. సిమెంట్స్ ఇండియా అండ్ డిజైన్ టెక్ siphoned off a major portion of the amount without actually providing the commensurate goods and services. సిమెంట్స్ వాళ్ళు డిజైన్ టెక్ వాళ్ళు ఏమాత్రం కూడా ఈ ఆర్డర్కి సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వస్తువులు ఏమి సరఫరా చేయకుండానే డబ్బంతా మింగేశారని చెప్పి పేజ్ నెంబర్ 19లో రాశారు. అదేవిధంగా పేజ్ నెంబర్ 23లో కూడా అదే అంశాన్ని వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా పేజ్ నెంబర్ 32, 33 ఇట్లా 2-3 చోట్ల ఇదే అంశాన్ని వీళ్ళు ఈ రకంగా ప్రస్తావించడం జరిగింది. ది ఫారెన్సిక్ ఆడిటర్ ఎస్టాబ్లిష్ దట్ సిమెంట్స్ ఇండియా అండ్ డిజైన్ టెక్ డిడ్ నాట్ ఇన్వెస్ట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ డిడ్ నాట్ బ్రింగ్ 90% ఆఫ్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పి చాలా స్పష్టంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో రాశారు. మీరు ఏ రకంగా ఈ నిర్ధారణకు వచ్చారని అడుగుతున్నా నేను. మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేశారా? ఈ కాలేజీలన్నిటికీ వెళ్ళి మీరు పరిశీలించారా? మీరు రిమాండ్ రిపోర్ట్లో సిమెంట్స్ వాళ్ళు కానీ డిజైన్ టెక్ వాళ్ళు కానీ ఎటువంటి వస్తువులు సరఫరా చేయలేదు, ఒప్పందం ప్రకారం ఏ రకంగా కూడా వాళ్ళు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు, కాలేజీలకు ఎటువంటి వస్తువులు సరఫరా చేయలేదు, సరఫరా చేయకుండానే చేసినట్టు వీళ్ళు ఇన్వాయిస్లన్నీ రేజ్ చేశారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక చాలా కీలకమైనటువంటి అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. ఇది శరత్ అండ్ అసోసియేట్స్ ఎవరైతే ఏ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ సిఐడి వాళ్ళు మాట్లాడుతున్నారో దానికి సంబంధించినటువంటి నివేదిక. దీనిలో మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా ఈ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో మీరు గమనిస్తే పేజ్ నెంబర్ 12లో వాళ్ళు పాయింట్ ఏలో వాళ్ళు రాసింది ఆడిట్ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసింది చదువుతున్నా. We did not perform the physical verification of assets. The reason for non-verification of assets physically at sites is due to dropping of that clause of RFP through corrigendum issued after pre-bid meeting. చాలా స్పష్టంగా ఏం రాశారండి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో? అయ్యా సిఐడి అధికారులు, ఈ తోలుబొమ్మ అధికారులు అడుగుతున్నా, ఏం రాశారు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో? We did not perform the physical verification of assets. The reason for non-verification of assets physically at sites is due to dropping of that clause in RFP through corrigendum issued after pre-bid meeting. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ తయారు చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు. ఈ 40 కేంద్రాలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు. చేయకపోవటానికి కారణం ఏంటంటే మాకు ముందుగా ఈ ఫారెన్సిక్ ఆడిట్ చేయడానికి విడుదల చేసినటువంటి టెండర్ డాక్యుమెంట్లో ఆర్ఎఫ్పిలో ముందుగా ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి తర్వాత మళ్ళీ దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి మాడిఫికేషన్ కొరిజడం ద్వారా
ఆ క్లాజ్ని డ్రాప్ చేశారు, ఆ క్లాజ్ని తొలగించేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ అక్కర్లేదని చెప్పారు. అందుకనే మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు అని చెప్పి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. దీనికి ఏమి సమాధానం చెప్తారు సిఐడి అధికారులు? ఎందుకని ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించారు? మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా సిమెంట్స్ వాడు సరఫరా చేయలేదు, డిజైన్ టెక్ వాడు ఏం సరఫరా చేయలేదని ఎలా మీరు నిర్ధారణకు వచ్చారు? ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసారా లేదా? మీరు ఏ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా we did not perform the physical verification of assets. What is your reply to this? అంటే మీరు వెళ్ళి పరిశీలించకుండానే ఎక్కడెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారో అక్కడికి వెళ్ళి పరిశీలన చేయకుండా, ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా మీరు సరఫరా చేయలేదని ఎలా చెప్తారు? ఇది కుట్ర కాదా? ముందేమో ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి తర్వాత ఆ క్లాజ్ని ఎందుకు తొలగించారు మీరు? ఆ విషయాన్ని ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసారా లేదా? దీనికి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇది కుట్ర కాదా? ఫిజికల్ వెరిఫికేషన్ జరిగితే ఎక్కడ మీ బండారం బయటపడుతుందో, ఎక్కడ మీరు పూయాలనుకున్నటువంటి బురద పూసే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళితే కళ్ళెదురుగుండా కనపడితే కదా. దాదాపు 3,200 కోట్ల రూపాయల విలువ గల ప్రతి ఒక్క వస్తువు ఆ 40 కాలేజీల్లో కళ్ళెదురుగుండా మనకు కనపడితే కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ చేయక్కర్లేదు. మన ఇష్టానుసారం ఈ తప్పుడు రాతలు రాసేయాలి. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీ కుట్ర ఏంటో? ఇంకేం రాశారు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో? చాలా స్పష్టంగా వాళ్ళు ఇంకొక మాట కూడా రాశారు. పేజ్ నంబర్ 18లో దానిలో వాళ్ళు రాసింది ఏంటంటే, ది ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిడ్ నాట్ ఎంగేజ్ ఎనీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఫర్ వెరిఫికేషన్. దీనిలో చాలా క్లియర్గా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఫిజికల్ వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి ప్రొఫెషనల్ ఏజెన్సీని ఎంగేజ్ చేయలేదని రాశారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా రాశారు ఇదే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో. వాళ్ళు చాలా స్పష్టంగా ఏం రాశారండి? ద ఏపీఎస్డిసి డిడ్ నాట్ ఎంగేజ్ ఎనీ ప్రొఫెషనల్ ఏజెన్సీ టు ఎవాల్యుయేట్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సిమెంట్స్. వీళ్ళు ప్రొఫెషనల్ ఏజెన్సీని ఎంగేజ్ చేయకుండా, ఏపీఎస్డిసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా, అదేవిధంగా ఎవరైతే ఫారెన్సిక్ ఆడిట్ చేశారో శరత్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు కూడా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని చెప్తున్నటువంటి సందర్భంలో మీరు ఏ రకంగా సిమెంట్స్ వాళ్ళు, డిజైన్ టెక్ వాళ్ళు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి 90% గ్రాంట్కి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ సరఫరా చేయలేదు అని ఎలా చెప్తారు మీరు? దీనికి మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. ఇంకొక పక్కన ఏం చెప్తా ఉన్నారండి? వితౌట్ క్రాస్ చెకింగ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే ఈ టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడా కూడా క్రాస్ చెక్ చేయలేదంట. అది కూడా ఈ దిక్కుమాలిన రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అది కూడా ఎక్కడ రాశారండి? వీళ్ళు దాన్ని పేజ్ నంబర్ 21 పాయింట్ నెంబర్ 3లో ద A1 అంటే గంటా సుబ్బారావు గారు ఎండి సెండ్ ద అబోవ్ ప్రపోజల్స్ వితౌట్ ఎనీ బేసిక్ క్రాస్ చెకింగ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ సింప్లీ రిలైడ్ అపాన్ ద పీపీటీ ఆఫ్ సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్. ఏమన్నా సిగ్గుందా అసలు మీకు? సిఐడి అధికారులను అడుగుతున్నా, కొద్దిగా సిగ్గుందా మీకు? క్రాస్ చెక్ చేయలేదా ప్రాజెక్ట్ కాస్ట్? మీ రిమాండ్ రిపోర్ట్లో రాశారు కదా, సిగ్గు లేకుండా. క్రాస్ చెక్ చేయకపోతే మరి దీన్ని ఏమంటారు సార్? ఈ నివేదికను ఏమంటారు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? నివేదిక ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉందో దాని వాల్యుయేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రాసినటువంటి లేఖ ఆధారంగా వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ కరెక్టే అని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక. దీనిలో ఎంత స్పష్టంగా ఇచ్చారండి? 5/12/2015 వాళ్ళకి లేఖ రాయటం జరిగింది, ఈ ప్రాజెక్ట్ మీరు వాల్యుయేషన్ చేయాలని చెప్పి. లేఖ రాస్తే ఈ రిపోర్ట్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాజెక్ట్ కాస్ట్కి సంబంధించి ఏదైతే ఒక్కొక్క క్లస్టర్కి సంబంధించి 559 కోట్ల రూపాయల వాల్యుయేషన్ చేశారో ఆ వాల్యుయేషన్ అంతా కూడా 100% కరెక్ట్ అని ప్రతి ఒక్క ఆస్పెక్ట్ వీళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది. అది సర్వీసెస్ ఆస్పెక్ట్ కానివ్వండి, లేదంటే వాళ్ళు సప్లై చేసేటటువంటి హార్డ్వేర్కి సంబంధించి కానివ్వండి, సాఫ్ట్వేర్కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు వాల్యుయేషన్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. మరి ఈ రిపోర్ట్ని మీరు చూసి కూడా చూడనట్టు నటిస్తూ ఉన్నారా? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు
ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాల్యుయేషన్లో ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించి 247 కోట్లు, హార్డ్వేర్కి సంబంధించి 48 కోట్లు, డిజిటల్ కోర్సెస్ ఇంక్లూడింగ్ ఐపీ ఆఫ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ దానికి సంబంధించి ఇంకో 249 కోట్లు, సర్వీసెస్ సంబంధించి ఇంకొక 13 కోట్లు, మొత్తంగా 559 కోట్ల వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఇది కరెక్టు అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు వాళ్ళ నివేదిక ఇస్తే మీరు ఏ రకంగా రిమాండ్ రిపోర్ట్లో రాశారు? వితౌట్ ఎనీ బేసిక్ క్రాస్ చెకింగ్ అని చెప్పి ఎట్లా రాస్తారు సార్? దీన్ని చెంచాగిరిగాక ఏమంటారు? అందుకనే మీరు చెంచాగిరి చేస్తూ ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఆడమన్నట్లు ఆడుతున్నారు మీరు. ఇంకేం రాశారండి వీళ్ళు రాసిన దానిలో? ట్రైపాట్రేట్ అగ్రిమెంట్లో 90% ఆఫ్ ద ఫండ్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదంట. ఏదో ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఏదైతే రాసుకున్నారో స్కిల్ డెవలప్మెంట్కి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సిమెంట్స్ ఇండస్ట్రీ వారు ప్లస్ డిజైన్ టెక్ ఈ 3 సంస్థల మధ్య ఏదైతే ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్లో ఎక్కడా కూడా 90% ఫండింగ్ ఏదైతే మరి సిమెంట్స్ డిజైన్ టెక్ నుంచి సిఎస్ఆర్ ద్వారా రావాల్సిందో దానికి సంబంధించి ఎటువంటి అంశాన్ని పొందుపరచలేదని రాశారు. సరే, దానికి కూడా నేను సమాధానం చెప్తా. మిమ్మల్ని ప్రశ్న కూడా వేస్తా. ఇదే ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ అనెక్సర్స్లో చాలా క్లియర్గా సిమెంట్స్ వాళ్ళు ఏమేమి వస్తువులు సరఫరా చేయాలి, ఎంతంత సరఫరా చేయాలి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఏమేమి పెట్టాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్లో ఏమేమి పెట్టాలని అనెక్సర్స్ మీరు చూడలేదా? చూసి కూడా చూడనట్టు నటిస్తున్నారా? ఏ సెంటర్లో ఎన్నెన్ని వస్తువులు పెట్టాలో లేదా అగ్రిమెంట్లో? ప్లస్ ఈ అగ్రిమెంట్కి కొనసాగింపుగా ఇంకొక అగ్రిమెంటు 4/12/2015 అండర్టేకింగ్ టువర్డ్స్ ద ఓవరాల్ వాల్యుయేషన్ ఫర్ ద సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఇంకొక అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఏం రాశారు ఆ అగ్రిమెంట్లో? ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యూచువల్ ప్రామిసెస్ కంటైన్డ్ హియరిన్ అండ్ ఇన్ ద ప్రీవియస్లీ సైన్డ్ అగ్రిమెంట్, గతంలో సైన్ చేసినటువంటి అగ్రిమెంట్కి కొనసాగింపుగా ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కూడా వాల్యుయేషన్ సంబంధించి ప్రాజెక్ట్ ఫండింగ్ సంబంధించి చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ప్రతి క్లస్టర్కి సంబంధించి 559 కోట్ల 33 లక్షలు అవుతున్నట్టు, 6 క్లస్టర్స్ దీనిలో రాబోతున్నట్టు, అదేవిధంగా ఇదే అగ్రిమెంట్లో పాయింట్ నెంబర్ 2లో ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ లిమిటెడ్ టు 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ అని రాయలేదా దీనిలో చాలా స్పష్టంగా? అదేవిధంగా మరి మిగతా 90% కూడా సిమెంట్స్ వారి వైపు నుంచి రావాల్సిన అంశాన్ని దీనిలో మరి ప్రస్తావించకుండానే ఉన్నారా? మరి ఇవన్నీ ఇంత క్లియర్గా ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఎందుకని మీరు ఈ అంశాన్ని తొక్కిపెట్టి మీరు ఏదో అసలు జీవో నంబర్ 4ని ఏదో వైలేట్ చేసేసినట్టు, అదేది కూడా పాటించినట్టు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా సమాధానం చెప్పాలి. దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఈ అగ్రిమెంట్ గురించి మీరు ఎందుకని ప్రస్తావించలేదో, మీ రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు తొక్కిపెట్టారో కూడా మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా పారదర్శకంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా అగ్రిమెంట్స్లో పొందుపరిచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్తో వాల్యుయేషన్ చేయించి అన్ని రకాలుగా ఫుల్ ప్రూఫ్గా ఈ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి 2,30,000 మందికి మనం ఆ సర్వీసెస్ ఇస్తే ఇటువంటి దిక్కుమాలిన రిమాండ్ రిపోర్ట్ రాసే బురద జల్లుతారా? ఇంకేం రాశారండి? గంటా సుబ్బారావు గారు ఫెయిల్ టు మానిటర్ ద ప్రాజెక్ట్. ఇది కూడా మళ్ళీ ఇదొక నింద. పేజ్ నంబర్ 22లో ఏం రాస్తారండి? పాయింట్ నెంబర్ 8లో హీ ఫెయిల్ టు మానిటర్ ద ప్రోగ్రెస్. మానిటరింగ్ గంటా సుబ్బారావు గారి బాధ్యత, మానిటరింగ్ కమిటీ బాధ్యత. ఈ ప్రాజెక్ట్ మానిటర్ చేయడానికి మానిటరింగ్ కమిటీ వేయలేదా? ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి ఒక మానిటరింగ్ కమిటీ వేశారా లేదా? మానిటరింగ్ కమిటీలో అజయ్ జైన్ గారు, శంషర్ సింగ్ రావత్ గారు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారా లేదా? మానిటరింగ్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఉంటే ఇవాళ గంటా సుబ్బారావు గారు మానిటర్ చేయలేదని మీరు ఎలా నిందలు మోపుతారండి? అంటే మానిటరింగ్ కమిటీ వేసిన మాట మీకు తెలియదా? మళ్ళీ నటిస్తా ఉన్నారా? డ్రామాలు ఆడుతూ ఉన్నారా? ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ ఒక కమిటీ వేస్తే మానిటరింగ్కి ఏం కమిటీ లేదని చెప్పి అదొక నింద వేస్తారు. కాబట్టి ఈ రకంగా మీరు ఏ అంశం తీసుకున్నా 241 కోట్ల రూపాయలు ఏదో అన్యాక్రాంతం అయిపోయాయి, మింగేశారు అన్న మాట 100% అవాస్తవం. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ద అమౌంట్ వాజ్ రూటెడ్ బ్యాక్ టు డిజైన్ టెక్. ఈ డబ్బు ఏదైతే ఉందో కొన్ని షెల్ కంపెనీలకు పంపించి మళ్ళీ ఆ కంపెనీల నుంచి మళ్ళీ డిజైన్ టెక్ అకౌంట్లోకి వచ్చిందని రాశారు. అదేవిధంగా డీజీజీఏ పూణే వాళ్ళు ఇది పన్ను ఎగవేతకి సంబంధించినటువంటి అంశం. సెన్వాట్ క్రెడిట్ ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారో
అటువంటి పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి అంశం, అటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించినటువంటి అంశం. అంతేగాని ఇదేదో డబ్బులు ఇవ్వడం మింగేశాడని ఎక్కడ కూడా జిఎస్టీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదే. అటువంటి అంశాలేవి జాతీయ దినపత్రికల్లో రాయలేదే. చాలా క్లియర్గా సెన్వాట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి 7 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ రిఫండ్కి సంబంధించి వచ్చినటువంటి అంశాన్ని చాలా క్లియర్గా రాశారు కదా. ఆ డబ్బును కూడా డిజైన్ టెక్ కంపెనీ వాళ్ళు చెల్లించేశారు కదా తిరిగి. ఇంకా ఇక్కడ దీనిలో అవినీతి ఎక్కడుంది? పన్ను ఎగవేతకిను డబ్బులు మింగేయడానికి తేడా తెలీదా మీకు? ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డిజైన్ టెక్ వాడు పన్ను ఎగవేస్తే వాళ్ళకి దీనికి ఏం సంబంధం? అది ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ముక్కుపిండి వసూలు చేసుకుంటారు. వీళ్ళకే సంబంధం సార్. వాళ్ళేదో పన్ను ఎగవేయటానికి ఏదో 4 కంపెనీల నుంచి ఏదో ఇన్వాయిస్లు సృష్టించుకుని ఏదో ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి ఒక 7-8 కోట్ల రూపాయలు లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని అవినీతి చేశారని ఏ రకంగా మీరు లింక్ చేస్తారో? ఈ డబ్బు ఏమన్నా సుబ్బారావు గారి అకౌంట్లోకి, లక్ష్మీనారాయణ గారి అకౌంట్లోకి వెళ్ళినట్టు మీరు ఏమన్నా రాశారా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ప్రొడ్యూస్ చేశారా? దీనికి సమాధానం చెప్పండి. రెండోది, ఫిజికల్ వెరిఫికేషన్ మేము చేయలేదు, చేసే అవకాశాన్ని కూడా మాకు కల్పించలేదని చెప్పి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాశారా లేదా? ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించారని కూడా రాశారు. ఎప్పుడైతే మీరు ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించారో అక్కడే మీ కుట్ర బయటపడింది. ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే మీరు ఈ రకంగా బురద జల్లలేరు కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించి ఫారెన్సిక్ ఆడిట్ చేస్తున్నటువంటి ఆడిటర్స్తో ఫిజికల్ వెరిఫికేషన్ చేయించకుండా మీరు అక్కడికి సిమెంట్స్ వాళ్ళు, డిజైన్ టెక్ వాళ్ళు ఏ రకమైనటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సరఫరా చేయలేదని మీరు అలా చెప్తారో దానికి సమాధానం చెప్పండి. అదేవిధంగా అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి డిసెంబర్ 4వ తేదీన రాసుకున్నటువంటి అగ్రిమెంటు, ప్రేమచంద్రారెడ్డి గారు సంతకం పెట్టినటువంటి అగ్రిమెంటు, మరి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా 10 ప్రాజెక్ట్ కాస్ట్లో 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, మిగతాది సిమెంట్స్ వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి అగ్రిమెంట్లు ఉందా లేదా? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? సమాధానం చెప్పండి. వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదని మాట్లాడారు మీరు రిమాండ్ రిపోర్ట్లో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వాళ్ళు వాల్యుయేషన్ చేశారో లేదో మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడైతే ఈ అండర్టేకింగ్, ఈ వాల్యుయేషన్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయిందో డిసెంబర్ 4వ తేదీన, ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ డే డిసెంబర్ 5వ తేదీనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారికి లేఖ రాసి వాల్యుయేషన్ చేయమని అడగటం జరిగింది. వాల్యుయేషన్ రిపోర్టు వచ్చిన తర్వాతే 100% పేమెంట్ వాళ్ళకి చేశారు. ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ చివరిగా వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్ వాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు కాదనగలరా అని చెప్పి సిఐడి వాళ్ళని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, అకారణంగా కుట్రపూరితంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పైన బురద జల్లుతున్నారు. 241 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నమాట పూర్తిగా అవాస్తవం. ఆ డబ్బు ఎక్కడా కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఏ వ్యక్తి జేబులోకి కూడా వెళ్ళలేదు. కేవలం ఒక పన్ను ఎగవేత కార్యక్రమంలో భాగంగానే కొన్ని కంపెనీల చేత తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి పన్ను ట్యాక్స్ బెనిఫిట్ పొందడం కోసం చేసినటువంటి పని అది. అదే విషయాన్ని జిఎస్టీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రస్తావించారు. జాతీయ దినపత్రికల్లో కూడా అదే రాశారు. ఎంత మేరకైతే పన్ను ఎగవేతకు పాల్పడ్డారో ఆ డబ్బంతా కూడా తిరిగి వసూలు చేసుకున్నారు. కాబట్టి ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి కానే కాదు. రెండోది, ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరగలేదు. ఎక్కడా కూడా వీళ్ళు ఏ కాలేజీకి వెళ్ళి ఏది కూడా పరిశీలించలేదు. ఏమీ పరిశీలించకుండానే, ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే మరి వీళ్ళు ఏదో జరిగిపోయిందని చెప్తున్న మాట ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నిస్తున్నాం. అదే అంశాన్ని ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో కూడా రాశారు. మూడోది, అగ్రిమెంట్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అగ్రిమెంట్ ఏదో సరిగ్గా చేయలేదని గంటా సుబ్బారావు గారు ఏదైతే చెప్తున్నారో, మరి తర్వాత దానికి ఆ అగ్రిమెంట్ కొనసాగింపుగా చేసినటువంటి ఈ అగ్రిమెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ అగ్రిమెంట్ పైన సంతకాలు అయిన తర్వాతే కదా పేమెంట్స్ జరిగింది. పేమెంట్స్ చేసింది ప్రేమచంద్రారెడ్డి గారు, అవునా కాదా? ఈ అగ్రిమెంట్ సంతకం పెట్టింది ప్రేమచంద్రారెడ్డి గారు, అవునా కాదా? ఈ అగ్రిమెంట్లో సాక్షి సంతకం మాత్రమే సుబ్బారావు గారు పెట్టినటువంటి మాట వాస్తవం, అవునా కాదా? ఈ అగ్రిమెంట్ గురించి ఎందుకు సిఐడి వాళ్ళు ప్రస్తావించట్లేదో ఇది కూడా నేను గట్టిగా అడుగుతున్నాను. అదేవిధంగా మానిటరింగ్ సంబంధించి ఏదైతే అడుగుతున్నారో, మానిటరింగ్ బాధ్యత ఒక మానిటరింగ్ కమిటీ పైన ఉన్నప్పుడు మీరు గంటా సుబ్బారావు గారి పైన ఏ విధంగా నిందలు వేస్తారో, ఇటువంటి వ్యక్తులను ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారో కూడా దీనికి కూడా సిఐడి వాళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ఏ అంశానికి తీసుకున్నా, డబ్బుల విషయంగా తీసుకున్నా, అగ్రిమెంట్ పరంగా తీసుకున్నా, ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి వెరిఫికేషన్ చేసే విషయంగా చూసుకున్నా, వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా, ఏ పాయింట్లో చూసుకున్నా ఇవాళ సిఐడి వాళ్ళు
తయారు చేసినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ కానీ వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ ఇది కేవలం ఒక చిత్తు కాగితంతో సమానం. కేవలం వీళ్ళు చెంచాలుగా మారిపోయి ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే కార్యక్రమంలో భాగంగా, గతమా ప్రభుత్వం పైన అవినీతి మరక అంటించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ నిజాయితీ గల అధికారులను వాళ్ళు అరెస్టులు చేసి ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి లక్షలాది మంది యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి నేను చాలా స్పష్టంగా ఇవాళ ఈ ఎవిడెన్సెస్ అన్నిటి సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ అర్థం చేసుకుని సిఐడి వాళ్ళు పన్నినటువంటి కుట్రని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ, సిఐడి డిపార్ట్మెంట్, సిఐడిలో పనిచేస్తున్నటువంటి చెంచాలకి నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ నేను లేవనెత్తినటువంటి అంశాలపైన మీకు దమ్ముంటే సాయంత్రం రండి మీడియా ముందుకి, వచ్చి సమాధానాలు చెప్పండి. ఎందుకు మీరు ఈ విషయాలన్నీ తొక్కబెట్టారో, ఎందుకు ఇన్ని తప్పుడు పనులు చేశారో మీరు సమాధానం చెప్పండి. తమాషాలు చేస్తే మీరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రకంగా నిజాలతో నిర్భయంగా ప్రజల ముందుకు వస్తూనే ఉంటాం. మీరు చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుడు పనిని కూడా ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటామని చెప్పి హెచ్చరిస్తూ నీతిగా నిజాయితీగా వ్యవహరించమని సిఐడి అధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.